టీఎస్ ఐసెట్ ద్వారా ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, సో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి సంబంధించిన మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో మెయిన్గా మనకు అఫీషియల్గా ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేరు, అంటే వెబ్సైట్లో ఇంకా పీడిఎఫ్స్ కానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ పెట్టలేరు. కాకపోతే మనకు పేపర్ కట్లో లైక్ ఈనాడు పేపర్లో కావచ్చు, సాక్షిలో కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, మనకు పేపర్ కట్లో లైక్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫేజ్ 1కి సంబంధించి ఫేజ్ 2కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. కాకపోతే ఈ వీడియోలో నేను డీటెయిల్గా మనకు నోటిఫికేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో దాని ప్రకారంగా ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, లైక్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, మీరు ట్యూషన్ ఫీ ఎప్పుడు పే చేయాలి, ఎప్పుడు కాలేజ్కి వెళ్ళాలి, ఫేజ్ 1 యొక్క డేట్స్, ఫేజ్ 2 యొక్క డేట్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎవరికైతే సర్టిఫికేట్స్ ఇంకా మీకు డిగ్రీ సర్టిఫికేట్స్ కావచ్చు, బీటెక్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, సో అవన్నీ మీరు తెచ్చుకొని పెట్టుకోండి ఈ 1 వీక్లో. సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను. ఎవరికైతే నెక్స్ట్ వీడియోలో నేను ఓన్లీ సర్టిఫికేట్ గురించి చెప్తాను. సో సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు దేనికన్నా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో సర్టిఫికేట్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అండి. సో ఎవరైతే టీఎస్ ఐసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. మీరు ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఏదన్నా వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు, కానీ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి 1st to 8th సెప్టెంబర్. సో మనకు 8 days ఛాన్సెస్ ఇచ్చారు. సో ఫస్ట్ మీ యొక్క ర్యాంక్ కార్డ్తోని, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తోని రిజిస్టర్ అయ్యి మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. సో 8 days ఛాన్సెస్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు ఎప్పుడైతే ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో మీ యొక్క డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీరు ఏవైతే అన్ని అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. 3rd సెప్టెంబర్ to 9th సెప్టెంబర్ వరకు వీళ్ళు చెక్ చేస్తారు. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేసిన తర్వాత, వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత, ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టిన వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. మీరు ఏమైనా సర్టిఫికేట్స్ పెట్టకపోయినా, ఏమైనా ఫ్రాడ్ సర్టిఫికేట్స్ పెట్టినా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో అది 9th వరకు మీకు వెరిఫై చేస్తారు. 3rd వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అండి. సో సక్సెస్ఫుల్గా ఎవరైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మెసేజ్ వస్తుంది మనకు వెబ్సైట్లోని. సో అది ఎప్పుడు పెట్టుకోవచ్చు ఎందుకంటే 4th to 11th సెప్టెంబర్ వరకు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో మీకు నచ్చిన కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ. సో చాలా కాలేజెస్ ఉంటాయి, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, 100+ కాలేజెస్ ఉన్నాయి. మీకు నచ్చిన ప్రియారిటీ ఆర్డర్లో అన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్. సో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, సో ఎట్ లాస్ట్ మనము ఫైనల్గా కొన్ని వెబ్ ఆప్షన్స్ మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఇన్ని నేను ఎంబీఏకు పెడదాం అనుకుంటున్నా, ఇన్ని ఎంసీఏకి పెడదాం అనుకుంటున్నా, ఇన్ని కాలేజ్ నేను పెడదాం అనుకుంటాను, క్లారిటీగా మనము టీఎస్ ఐసెట్ వాళ్ళకు మనం చెప్పాలి. దాన్నే ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటారు. అంటే మనం పెట్టినవన్నీ ఫైనల్గా డిలీట్ అన్న చేసుకోవచ్చు, అన్నీ ఫిక్స్ చేసి లాస్ట్కు ఫైనల్గా మనము ఇన్ని ఆప్షన్స్ పెడుతున్నామని వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో దాన్నే ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటారు. అంటే మనం పెట్టే వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేయాలి, అంటే క్లోజ్ చేయాలి, సబ్మిట్ చేయాలి ప్రాపర్గా. 5th వచ్చేసి మనకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. అంటే మెయిన్గా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, సో మీ యొక్క ర్యాంక్ ప్రకారం, మీ యొక్క జెండర్, మీ యొక్క క్యాస్ట్ పరంగా మీరు పెట్టిన ఎన్ని కాలేజెస్ అయితే పెట్టారో దాంట్లో ఉండే వేకెన్సీస్ బట్టి మనకు ఒక కాలేజ్ అలాట్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి మనకు 14th రోజు ఆర్ 14th బిలో మనకు సెప్టెంబర్ ఈ 14th లోపే మనకు వెబ్సైట్లో మీకు ఏ కాలేజ్ వచ్చిందో తెలిసిపోతుంది. సో అది 5th పాయింట్. 6th వచ్చేసి మనకు ఫేజ్ 1 ఆన్లైన్లోనే ఉంటుంది, ఫేజ్ 2 ఆన్లైన్లోనే ఉంటుంది, కానీ ఫేజ్ 1 ఫేజ్ 2 కంబైన్డ్గా చేసి ఫైనల్ రిపోర్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో 14th రోజు మనకు సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. 6th పాయింట్ వచ్చేసి ట్యూషన్ ఫీజ్ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ ఓన్లీ. అంటే మీకు పలానా కాలేజ్ వస్తుంది, ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కాలేజీలు పెట్టారు, మీకు మంచి ర్యాంక్ వచ్చింది, జేఎన్టీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, ఏదో ఒక యూనివర్సిటీ వచ్చింది, లేదు మీ ర్యాంక్ కొద్దిగా పెద్దగా ఉంది, ఓకే మంచి ప్రైవేట్ కాలేజీలో వచ్చింది, సిబిఐటి కావచ్చు, విఎన్ఆర్ కావచ్చు, ఏదో ఒక కాలేజ్ వచ్చింది. సో ఆ కాలేజ్ వచ్చిన తర్వాత మీకు ఎంత ఫీజు, మీకు ఎంత రియంబర్స్మెంట్ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది, ఎంబీఏ వచ్చిందా, ఎంసీఏ వచ్చిందా, ఏ కేటగిరీలో వచ్చింది, సెల్ఫ్ ఫైనాన్సా, రెగ్యులర్, అన్ని డీటెయిల్స్ వస్తాయి మనకు. సో అది మనకు 14th రోజు వస్తుంది. దానికి సంబంధించిన ఫీ కూడా మనం పే చేయాలి. సపోజ్ ఒక కాలేజ్ వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీ, పలానా ఫీజు ఉంది, సో అది మనం
క్లిక్ చేసుకొని నేను దాన్ని బుక్ చేసుకొని హోల్డ్లో పెట్టుకోవాలి ఫేజ్ 1లో. సో అది వచ్చేసి మనకు 14th to 17th సెప్టెంబర్. ఇది ఆన్లైన్లోనే, మనం ఆఫ్లైన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్, అంటే మనం లాగిన్ ఐడి కొట్టిన తర్వాత మనకు వచ్చిన కాలేజ్ బుక్ చేసుకోవచ్చు. సో అది హోల్డ్లో వెళ్ళిపోతుంది. సో ఇది మనకు ఫేజ్ 1 సంబంధించిన డేట్స్ అండి. సో అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్, వాళ్ళు చెక్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్లో మన మార్క్స్ బట్టి, మన క్యాస్ట్ బట్టి, మన జెండర్ బట్టి ఒక కాలేజ్ ఇస్తారు. ఆ కాలేజ్లో ఎంతైతే ఫీజు చూపిస్తుందో రియంబర్స్మెంట్ తీసేసి ఫైనల్లో మనము డెబిట్ కార్డ్తో మనీ పే చేస్తే ఆ కాలేజ్ హోల్డ్ అయిపోతుంది. ఇది ఫేజ్ 1 యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2. సో ఫేజ్ 2లో ఎవరు ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైతే ఇప్పటివరకు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి ఒక కాలేజ్ రాని వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఫ్రెష్ క్యాండిడేట్స్ అన్న అప్లికేబుల్, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా అప్లికేబుల్. సో మనకు సెకండ్ ఫేజ్ వచ్చేసి 28th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 28th సెప్టెంబర్ నుంచి మళ్ళీ కొత్త వాళ్ళైతే మళ్ళీ అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి సేమ్ ప్రాసెస్. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఇప్పుడు డేట్స్ మాత్రమే చెప్తాను. 20 సెప్టెంబర్ నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సో ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి చెక్ చేస్తారు, ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ చెక్ చేస్తారు. సో నైన్త్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో ఎవరైతే సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కొత్త వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్రూవ్ వచ్చిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. కానీ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీరు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. మళ్ళీ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఏం అవసరం లేదు. సో 9th పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ 2 days టైం ఇచ్చారు, 21st to 22nd సెప్టెంబర్. సో మళ్ళీ మీకు నచ్చిన కాలేజ్ పెట్టచ్చు. సో ఫేజ్ 1లో సపోజ్ ఒక 10 పెట్టారు, 10లో 5th కాలేజ్ వచ్చింది, మళ్ళీ మీరు ఏం చేయాలి, టాప్ 4 కాలేజ్ పెట్టాలి. సో ఫస్ట్ ఫేజ్లో ఒక 20 కాలేజ్ పెట్టారు, ఏ కాలేజ్ రాలేదు, ఈసారి ఒక 30-40 కాలేజెస్ పెట్టాలి. అంటే మీకు ఏదైతే ఫేజ్ 1లో వచ్చిందో దానికన్నా మంచి కాలేజ్ మాత్రమే పెట్టాలి. సో పాత కాలేజ్ పై కొత్త కాలేజ్ వస్తుంది, మళ్ళీ కింద కాలేజ్ పెట్టద్దు. మీరు కింద కాలేజ్ పెడితే ఉన్న కాలేజ్ కూడా పోతుంది. సో ఎప్పుడైనా ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ పెడితేనే మీకు అందులో ఉంటే వేకెన్సీస్ మంచి కాలేజ్ వస్తుంది. సో ఈ మిస్టేక్స్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్. సో మీరు ఏదైతే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, ఎడిట్ చేసుకొని లాస్ట్కు నేను సెకండ్ ఫేజ్లో ఈ కాలేజ్ మాత్రమే పెడుతున్నాను ఫ్రీజ్ చేయాలి. అంటే ఫైనల్ సబ్మిట్ మనము ఇన్ని కాలేజ్ ప్రియారిటీ ఆర్డర్ ఇస్తున్నామని మనము టీఎస్ ఐసెట్ వాళ్ళకి చెప్పి ఫ్రీజ్ చేసేయాలి. ఫ్రీజ్ అంటే ఏం లేదు, మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేసేయాలి. 11th సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి 25th సెప్టెంబర్ 2024 రోజు మనకు ఫేజ్ 2లో మీకు ఏ కాలేజ్ వచ్చింది. సో ఆల్రెడీ ఫేజ్ 1 వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే మీకు పాత కాలేజ్ ఆర్ చేంజ్ అయితే ఇంకో మంచి కాలేజ్ వస్తుంది. సో పాత కాలేజ్ మిస్ అయిపోతుంది, మళ్ళీ ఆ కాలేజ్ ఉండదండి. సో ఎప్పుడైనా ఒకటి అర్థం చేసుకోండి, మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తే 2 ఛాన్సెస్ ఉంటాయి. ఉంటే పాత కాలేజ్ ఉంటుంది, లేదంటే చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయితే మీకు అదే ఫైనల్ ఉంటుంది, మళ్ళీ పాతది నాకు కావాలంటే కుదరదు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. సో సీట్ అలాట్మెంట్ 25th రోజు వస్తుంది. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, ట్యూషన్ ఫీజ్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ 1లో ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, సిబిఐటిఓ విఎన్ఆర్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో మీకు ఉస్మానియా యూనివర్సిటీ, ఏదైనా గవర్నమెంట్ యూనివర్సిటీ వచ్చింది. సో ఆ కాలేజ్ పై మీకు ఉస్మానియా వస్తుంది. సపోజ్ అందులో ట్యూషన్ ఫీజు ఎక్కువ ఉందనుకోండి, సిబిఐటిలో ఇందులో తక్కువ ఉంటుంది, అప్పుడు ఏం చేయాలంటే మీకు రీఫండ్ అవుతుంది. సో రీఫండ్ ఎప్పుడు అవుతుందంటే ఫేజ్ 1 ఫేజ్ 2 కౌన్సిలింగ్ అయిన తర్వాత మళ్ళీ రీఫండ్ పాలసీ అనేది ఒకటి తీసుకొస్తారు. సో అలా మీకు అడ్జస్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక 10 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, మీకు 10 పెట్టారు, అప్పుడు టాప్ 8th కాలేజ్ వచ్చింది, ఇప్పుడు టాప్ 2nd టాప్ 3rd ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. సో ఎందులో తక్కువ ఫీజు ఉన్నా మీకు రీఫండ్ అయిపోతుంది. ఎక్కువ ఉంటే ఇప్పుడు పాత కాలేజీలో 80,000 ఉంది ఫీజు, ఇప్పుడు 90,000 ఉంది ఫీజు. సో ఒక 10,000 ఎక్స్ట్రా కట్టాలి, అంతే, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో పర్ఫెక్ట్గా ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ట్యూషన్ ఫీ మనం ఎప్పుడు పే చేయాలంటే 25th to 27th సెప్టెంబర్. సో ఈ డేస్లో ఫేజ్ 2కి సంబంధించిన మనము ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి. ఆల్రెడీ ఫేజ్ 1లో పే చేసిన అనుకో,
ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ ఎక్కువ ఫీజు ఉంటే దానికి ఎంత ఎక్కువ ఉంటుందో అంత పే చేసుకోవాలి, తక్కువ ఉంటే మీరు వదిలేయాలి, మీరు ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు రీఫండ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి మెయిన్ పాయింట్స్. 13th వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ అండి. సో ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఆర్ ఫేజ్ 2 వచ్చిన కాలేజ్ ఏదో ఒక కాలేజ్ అయితే ఫైనల్గా మీకు ఒక కాలేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ లేదంటే ఏదో ఒక కాలేజ్ వచ్చింది. సో ఫైనల్గా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ జిరాక్స్ విత్ టీసీ ఒరిజినల్. మనము కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే అన్ని ఒరిజినల్స్ అడుగుతుంది, కొన్ని కాలేజెస్ ఓన్లీ టీసీ మాత్రమే అడుగుతుంది. సో కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ 1st to 10th ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఏవైతే అప్ టు గ్రాడ్యుయేషన్స్ ఉంటాయో అన్ని సర్టిఫికేట్స్, మెమోస్, సెమిస్టర్ మెమోస్, పీసీ, సిఎంఎం, క్యాస్ట్, ఇన్కమ్, బోనాఫైడ్స్ అన్నీ, మనకు ఇన్కమ్ సర్టిఫికేట్, అన్ని డీటెయిల్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే మీకు డిగ్రీ వరకు ఉన్నాయో ఆర్ బీటెక్ వరకు ఉన్నాయో, మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ ఆర్ బీటెక్ మనకు ఎంబీఏ ఎంసీఏ చేసుకోవడానికి. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి, అన్ని ఒరిజినల్స్, కలర్ ప్రింట్ ఫోటో కాపీస్ అన్నీ ఉండాలి. సో ఈ సర్టిఫికేట్స్ గురించి సపరేట్ వీడియో ఇస్తాను, సో దట్ ఇలా ఫాస్ట్గా చెప్పిస్తున్నాను. సో మీరు కాలేజ్కి అయితే 25th to 28th సెప్టెంబర్ రోజు వెళ్ళి మీరు ఆ కాలేజ్లో రిపోర్ట్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై ఓకే అయినప్పుడు మీరు డైరెక్ట్గా ఎంబీఏ ఎంసీఏ మీకు నచ్చిన కాలేజ్ చేసుకోవచ్చు. సో ఈ 27th మనకు August 27th రోజు ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటే మీకు ఏజ్ క్రైటీరియా ఎంత ఉంటుంది స్కాలర్షిప్స్కి, మనకు పిహెచ్ లైక్ స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళు ఏ డేట్ వెళ్ళాలి, ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది వాళ్ళకు, డీటెయిల్డ్ మనకు రూల్స్, ఎవరెవరు ఎలిజిబుల్, ఇక్కడ అన్నీ మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఏ విధంగా ఫీజు ఉన్నాయి, అన్ని డీటెయిల్గా మనకు టీఎస్ ఐసెట్ ఆర్ టీజీ ఐసెట్కి సంబంధించిన వెబ్సైట్లో మనకు 27th రోజు అప్డేట్ చేస్తారు. సో అంతవరకు వెయిట్ చేయండి. దానికి సంబంధించిన లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను కాబట్టి సో ఈ డేట్సే మోస్ట్లీ ఉంటాయి. కాకపోతే దానికి డీటెయిల్డ్ పీడిఎఫ్స్ అన్నీ మనకు టీఎస్ ఐసెట్లో మనకు అప్లోడ్ చేస్తారు. సో దట్ అప్పుడు నేను మీకు డీటెయిల్గా వీడియో చేస్తాను. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వీడియో చేస్తాను. సో దట్ మీరు ఎవరైతే సర్టిఫికేట్ అప్డేటెడ్ లేవో అండ్ సర్టిఫికేట్స్ ఏవేవి ఇంపార్టెంట్ అన్నీ చెప్తాను. సో దట్ మీరు ఫాస్ట్గా ఈ 1 వీక్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదంటే చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు వేరే సెట్ ఎగ్జామ్స్. సో టీఎస్సీపీ గేట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, చాలా సెట్ ఎగ్జామ్స్లో చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. చాలా స్టూడెంట్స్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది టీఎస్ఐ సెట్కి. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. ఫేజ్ 1లో మిస్ అయితే మంచి గవర్నమెంట్ యూనివర్సిటీస్, టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ దొరకవు కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో జస్ట్ సర్టిఫికేట్స్ గురించి చేస్తాను. సర్టిఫికేట్స్ చూసిన తర్వాత ఏవైతే సర్టిఫికేట్స్ లేవో అవి మీరు తెచ్చుకొని పెట్టుకోండి. సో ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మెసేజెస్ ద్వారా. సో ఎవరైతే లైక్ టీఎస్ఐ సెట్ ద్వారా ఎంబీఏ ఎంసీఏ ఇద్దాం అనుకుంటున్నారో అప్కమింగ్ వీడియోస్లో సర్టిఫికేట్ వీడియోస్ కానీ, మనకు టాప్ 50 కాలేజెస్, టాప్ 100 కాలేజెస్, హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ అన్ని వీడియోస్ చేయడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ, లింక్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, నాట్ ఓన్లీ ఎంబీఏ ఎంసీఏ అండి, 10th ఇంటర్, డిగ్రీ మీద ఎవ్రీడే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ రావడం జరుగుతుంది. సో అన్ని పేపర్ కట్స్ కావచ్చు, పీడిఎఫ్స్, లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను, జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.